భారతీయ ఋషులు అనేక సంవత్సరాలు యోగా సాధన చేసి ప్రజలకు అమూల్యమైన ప్రక్రియను అందించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శారీరక మానసిక ఆరోగ్య ప్రధాని అయిన యోగాని ప్రపంచ దేశాలకు కూడా అందించాలి అనే సదుద్దేశంతో ప్రధాని మోడీ చేసిన కృషితోనే ఈరోజు ప్రపంచమంతా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుందని చెప్పారు. నిత్య జీవితంలో ప్రతిరోజు యోగాని భాగం చేసుకుంటే వ్యక్తిగతంగానే కాక సమాజపరంగా ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు కిషన్ రెడ్డి. మెడని ముందే వెనక్కి వేలాడదీయాలి, కళ్ళు ఓపెన్ చేయాలి. ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్, అదర్వైజ్ యు మే గెట్ గిడ్డినెస్. సో 172 దేశాలలో అధికారపూర్వకంగా అది కమ్యూనిస్ట్ పార్టీ దేశాలు కావచ్చు, లేకపోతే ఇస్లామిక్ దేశాలు కావచ్చు, లేకపోతే బైబుల్ ఆధారంగా పరిపాలించే దేశాలు కావచ్చు, ప్రజాస్వామ్య దేశాలు కావచ్చు, అన్ని దేశాలు కూడా ప్రాంతాలతో, భాషతో, మతాలతో, రాజకీయ విభేదాలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఈరోజు యోగా సాధన చేయడం అనేటువంటిది ఇది నరేంద్ర మోడీ గారికే ఈ ఘనత దక్కుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ యోగా అనేటువంటిది మనము చేసేటువంటి పనుల్లో మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి కార్యక్రమం. ఏ వృత్తి అయినప్పటికీ ఒక పసిపిల్లవాడి నుంచి మొదలు పెడితే ఒక 100 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా తమ జీవితంలో చేసేటువంటి ఏ కార్యక్రమమైనా, ఏ వృత్తి అయినా అన్నిట్లో మెరుగైనటువంటి ఫలితాలు తీసుకొచ్చేటువంటిది యోగా. అందరం కూడా ఈ ఒక్కరోజు జూన్ 1 కాదు, అందరం కూడా ప్రతిరోజు నిత్య జీవితంలో పాటించినట్లయితే వ్యక్తిగతంగా మీకే కాదు, మీ ద్వారా ఈ సమాజానికి కూడా మేలు జరుగుతుంది.